చేయగలిగాము మేమందరం పోరాడం కానీ వాళ్ళ దీని వెనకాల వాళ్ళ కష్టం లేదు అంటే అంటే ఈరోజు నాకు ఒక అబ్బాయి ఉన్నాడు అతని వయసు 9 సంవత్సరం అతనికి చిన్న ఆరోగ్య ఇబ్బంది ఉందంటే ఎంత కంగారు పడతామంటే అలాంటి తల్లిదండ్రులుగా మీరు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారో నేను ఊహించలేను అంటే సమాజంలో అంత తేలికైంది కాదు అన్ని రకాలుగా అవమానిస్తారు మాట్లాడతారు కుటుంబ సభ్యులు కూడా అవమానిస్తారు చాలా ఇబ్బందులు ఎదుర్కొని ఉంటారు ఆరోగ్యపరంగా ఇబ్బందులు ప్లస్ విజన్ ప్రాబ్లం ఉన్నప్పుడు చదవడానికే కష్టం అలాంటిది ఐఈటీ సీట్ తెచ్చుకోవడం నాట్ ఓన్లీ ఈజీ అయినా ఇలాంటి పిల్లలు చేశారంటే నిజంగా వాళ్ళని ఒక మదర్ గా నేను గర్వపడుతున్నాను సార్ నా డాటరు అని చెప్పుకోవడానికి అంటే నేను తేజస్వాస్ మదర్ చాలా గర్వపడుతున్నాను సార్ చాలా థ్యాంక్స్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ రెండు సందర్భాల్లో ఆనందంగా ఉన్నాను సార్ June 4th June 10th June 4th టీడీపీ గవర్నమెంట్ రావడం June 10th మా అమ్మాయి రిజల్ట్ రావడం సార్ ఈ రెండిట్లో ఎప్పటికీ మర్చిపోలేను సరే థ్యాంక్స్ అనేది ఎన్నిసార్లు చెప్పినా ఇది తీరిపోయింది సార్ కానీ ఒక విషయంలో నాకు ఏం గర్వం అనిపించిందంటే మాకు ఈ పేరెంట్స్ సర్కిల్ లోపల హైదరాబాద్ నుంచి కూడా కొంతమంది కాల్ చేసినారు సార్ పేరెంట్స్ ఇట్లా కనుక్కొని ఇట్లా కాలేజీలో ఏపీలో జరిగింది అని మీరేం చేసినారు దాని గురించి మీరేం చేసినారు అంటే అప్పుడు ఒక రకంగా నాకు ఫీల్ అయిపోయింది ఏపీలో మాకు ఇంత హెల్ప్ చేసిన నారా లోకేష్ సార్ అని మాకు ఒక విధంగా ఏపీ గర్వపడినా సార్ నేను థ్యాంక్స్ సార్ థ్యాంక్ యూ ఇంకో సంవత్సరం ఇవ్వండి భారతదేశం మొత్తం ఆంధ్ర రాష్ట్ర వైపు చూసే విధంగా మేము పనిచేస్తాం లేదు ఒక్క సంవత్సరం ఇవ్వండి చాలు మాకు పెట్టుబడులు తీసుకొస్తాం పిల్లలకు ఉద్యోగాలు ఉపాధి కల్పిస్తాం దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టే బాధ్యత మేమందరం తీసుకుంటాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అన్న జై హింద్ సార్ నమస్తే అండి సార్ నాకు ఒక బాధగా ఉండే సార్ మాది